ప్రమాదాల్లో చేతులు పోగొట్టుకున్న వికలాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులను అందిస్తోంది హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రోటరీ క్లబ్. సికింద్రాబాద్ మహబూబాబాద్ కాలేజ్లో 3 రోజులు కృత్రిమ చేతులను అమర్చిన వారికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కృత్రిమ చేతులు పెట్టుకోవడం వల్ల ఎవరిపైనా ఆధారపడకుండా రోజువారీ పనులతో పాటు డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు. బయట 2 లక్షలకు దొరికే ఈ కృత్రిమ చేతులను పేదలకు ఉచితంగా ఇస్తోంది రోటరీ క్లబ్. జూబ్లీహిల్స్ నుంచి ఇది కృత్రిమ చేతులు పెట్టే ప్రోగ్రాము గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే ఇది 4వ సంవత్సరం. మేము ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా స్టేట్ల నుంచి కూడా వస్తున్నారు రెస్పాన్స్. ఇదేంటంటే మనం ముందుగా 2 నెలల నుంచి మనం అందరికీ పేపర్ ద్వారా, టీవీల ద్వారా, మిగతా రోటరీ క్లబ్ల ద్వారా అందరికీ చెప్పడం వలన మన కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వడం వలన వస్తున్నారు. మేజర్గా ఏంటంటే మేము నిన్న 30 మంది, ఈరోజు 78 మంది ఇప్పటిదాకా అయ్యారు. దాదాపు 175 నుంచి 200 మంది దాకా అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ మేము యావరేజ్ మీద 150 మంది వరకు ఇస్తున్నాము. ఒకటి ఏంటంటే మేము బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే ఒక్కొక్క చేతికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయ్యే వస్తువుని మాకు ఇప్పుడు ఏంటంటే ఇది ఇనాలి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మాకు సప్లై చేయడం అవుతుంది. మన పూణే రోటరీ క్లబ్ ద్వారా మేము ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం. సో అది 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూనే ఉంటుంది. సో ఎక్కువ మంది వాడుకొని వాళ్ళు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. కొందూరు మండల్, విలేజ్ తుమ్మల్పల్లి. నా పేరు ఫయాజ్ షరీఫ్. నా చెయ్యి మాత్రం 5 ఇయర్స్ అయింది ఇప్పుడు మిషన్లో పోయి. అయితే మిషన్లో పోయి 5 ఇయర్స్ అయింది. నేను 2 ఇయర్స్ ఖాళీగానే ఉన్నాను. అయితే 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నాక మేడంతో పరిచయం అయినాక పేపర్లో ఇది వచ్చింది అడిగి నేను మేడంని అడిగితే ఫస్ట్ టైం మహబూబ్ కాలేజ్కి ఇక్కడ వస్తే మళ్ళీ ఇక్కడ వచ్చాను. ఇక్కడ వస్తే ఇక్కడ చూస్తే జనాలను చూస్తే భయమైంది. తర్వాత హ్యాండ్ వేసుకున్నాక కొంచెం ఇక్కడ వరకు చూస్తే నాకు కొంచెం మంచిగానే అనిపించింది, ఖుషిగా అనిపించింది. రోటరీ క్లబ్ వారు జూబ్లీహిల్స్ వారు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇదేంటంటే చేతులు లేని వారికి చేతులు కల్పించడం, వాళ్ళకి యాక్టివ్గా చేయడంలో నిజంగా ఇక్కడ జూబ్లీహిల్స్ వాళ్ళే కాకుండా ఈ రోటరీ క్లబ్ ఈ దేశం ప్రపంచంలో కూడా అన్ని సేవలలో ముందుంటున్నారు రోటరీ క్లబ్ వాళ్ళు. నిజంగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మహబూబ్ కాలేజ్ మేనేజ్మెంట్ కమిటీ ఇది కూడా 1869లో స్థాపించినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది మన సికింద్రాబాద్, హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇండియాలోనే స్వామి వివేకానంద 13th ఫిబ్రవరి 1893లో ఇక్కడ విజిట్ చేశారు. ఫస్ట్ మీటింగ్ ఇక్కడ విజిట్ చేసిన తర్వాత వరల్డ్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప సంస్థ. ఈ సంస్థలో నిజంగా వీరి కార్యక్రమం చేస్తున్నారంటే ఆ రోజు ఎప్పుడైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఇన్ని 100 సంవత్సరాలు చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్సే కానివ్వండి, స్వామి వివేకానంద గారు కానివ్వండి, ఇంకెంతోమంది పెద్దలు వారు నిజంగా ఒక విద్యా సంస్థను మంచిగా స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి వారికి అంత విద్యా బోధించాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్కు మా అదృష్టంగా ఈరోజు నేను చైర్మన్గా ఉన్నాను. ఆ చైర్మన్గా ఉన్న వీళ్ళు వచ్చి అడగడంలో మేము ఎప్పుడు కూడా అందరికీ ఉచితంగా ఇస్తాం. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేసినా మేము ముందుకుంటాం కాబట్టి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. రోటరీ క్లబ్ వాళ్ళు ఎప్పుడు చేసినప్పటికి కూడా మేము ముందుంటాం. ఈ రోటరీ క్లబ్ ఏ విధంగా అయితే వాళ్ళు చేస్తున్నారో వారికి, వారి కుటుంబ సభ్యులకు వారు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, ఇలాంటి సేవలు చేస్తున్నారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇక్కడ చదివినటువంటి వాళ్ళు పెద్దలు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వారు కూడా పయనించి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుతాం.